ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అత్తాపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జి ముందు హాజరుపరిచారు. బాధితురాలికి మరో ట్రైనీతో సంబంధం నిరాధార ఆరోపణలు చేశాడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితురాలిని తన గదికి తీసుకెళ్లి మొబైల్ ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని ఆమెను బెదిరించాడంటూ కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్ ద్వారా సెక్సువల్ గా వేధించాడని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని తోటి ట్రైనీలకు ఉదయ్ ప్రచారం చేశాడని, జుట్టు పట్టి లాగి కత్తితో కూడా బెదిరించాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. తనకు తెలియకుండా వీడియోలు రికార్డు చేసి తన భర్తకు ఉదయ్ కృష్ణారెడ్డి పంపాడని తెలిపింది. అంతేకాదు మరో ట్రైనీతో సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశాడంటూ ఫిర్యాదులు పేర్కొంది. ఈ నెల 9వ తేదీ రాత్రి నిర్బంధించి తన గదికి బలవంతంగా తీసుకెళ్లాడని, జుట్టు పట్టుకుని లాగి గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులు పేర్కొంది బాధితురాలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కృష్ణారెడ్డికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఉప్పరపల్లి కోర్టుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే రిమాండ్ రిపోర్టును కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి సంబంధించిన ఇద్దరు బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి అయితే కోర్టుకు తరలించారు. మరొక వైపు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్ఐఆర్లో ఏదైతే నమోదు చేసిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కీలకంగా మారాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల 9వ తేదీ 10వ తేదీ జరిగిన ఘటనలకు సంబంధించిన వాటిపైనే బాధితురాలు ఎవరైతే లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉందో ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నెల 9వ తేదీన అకాడమీలోని తన రూమ్కి తీసుకొని వెళ్లి తనపై దాడి చేశాడని, కత్తితో తనను బెదిరించాడని, మెడపైన గాయాలను కూడా చేసినట్టుగా కూడా ఎఫ్ఐఆర్లో బాధితురాలు పేర్కొన్న అంశాలను అన్నింటిని కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా ఆ రోజు అంటే మరుసటి రోజు ఉదయం ఈ నెల 10వ తేదీన ఉదయం తనపై శారీరకంగా దాడి కూడా చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా తనకు అతనితో అంటే ఉదయ్ కృష్ణారెడ్డి తోటి లైంగిక సంబంధాలు ఉన్నట్లుగా తోటి ఐపీఎస్ ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించేలాగా చేశాడంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే తన వ్యక్తిగత వీడియోలను తీసి తనను బ్లాక్మెయిల్ చేయడానికి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయత్నం చేశాడని, అలాగే తన వీడియోలని తన భర్తకు కూడా పంపించినట్లుగా ఆమె ఆ ఫిర్యాదు కాపీలో పేర్కొనడం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను అన్నింటిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు అధికారులు. దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేశారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆ సెక్షన్స్ సంబంధించిన అన్నింటిలో రిమాండ్ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అతన్ని ఉప్పరపల్లి కోర్టుకు తరలించే అవకాశం కనబడుతుంది. ఉప్పరపల్లి కోర్టులో అతను హాజరుపరుస్తారు. మరొక వైపు హైకోర్టులో కూడా మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై కూడా కోర్టు ఏం చెప్తుందో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి హైకోర్టు ఏం చెప్తుంది అన్న దానికి సంబంధించి కూడా అధికారులు ఒకవైపు ఆలోచిస్తున్నారు. హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా కూడా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకైతే రిమాండ్ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఉదయ్ కిరణ్ రెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఉప్పరపల్లి కోర్టుకు తరలించనున్నారు. కెమెరా రాజరమేశ్వర, రాధాకృష్ణ, హైదరాబాద్.